హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది టీసీఎస్ ఈ లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే విక్రమ్ సోలార్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం. 25,250 బ్రేక్ అయితే ఫర్దర్గా వెళ్తుందని మార్కెట్. సో 25,500 లెవెల్ డిస్కస్ చేసాం. 25,700 నుంచి 750 లెవెల్స్ కూడా డిస్కస్ చేసాం. సో రేపు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏ విధంగా ఉండబోతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ ఆల్మోస్ట్ 161 పాయింట్స్ పాజిటివ్గా క్లోజింగ్ ఇచ్చింది అనమాట. 25,917 పాయింట్స్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది. మనం ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే కనుక సో మినిమం టు మినిమం మనకి రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేయాలి. బట్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 80 to 100 పాయింట్స్ మినిమం గ్యాప్ అప్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 25,700కి అరౌండ్గా మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. మినిమం టు మినిమం సో గ్యాప్ అప్ 100 పాయింట్స్ వేసుకున్నా సరే, సో 25,800 లెవెల్ వేసుకున్నా సరే మనకి సో రేపు ఓపెన్ అవుతుంది అనమాట మ్యాక్సిమం. సో 80 to 100 పాయింట్స్ మినిమం గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక 25,750 పైన సస్టైన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 25,900 లెవెల్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా షార్ట్ వాల్యూ ఉంటే కనుక 26,000 లెవెల్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు గైస్. సో సపోర్ట్స్ వచ్చేసరికి మనకి 25,750 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మనకి ప్రీవియస్ క్లోజింగ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 25,600 అరౌండ్గా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సింపుల్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం అనమాట. మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే కనుక ఓపెన్ అయిన తర్వాత 25,750 సో పైన సస్టైన్ అయితే ఫర్దర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,900 నుంచి 26,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఈ లెవెల్ పైన గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ కాలేకపోతే కనుక 25,600 మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం అనమాట. అలాగే చాలామంది సో టీసీఎస్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. టీసీఎస్ అక్యూములేట్ చేసుకోవచ్చు అని. టీసీఎస్ ఆల్మోస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 4,500 రూపీస్ షేర్ కాస్త ప్రజెంట్ 3,000 బిలో అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం 3,000 లెవెల్స్ మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అని. అలాగే మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2,900 నుంచి సో 2,950 అరౌండ్ నుంచి 3,000 లెవెల్ మనకి సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2,600 మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఏదైతే ఐటీ స్టాక్స్ స్టిల్ ఫర్దర్గా కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. బట్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది, స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి టీసీఎస్ గురించి అనమాట. అలాగే విక్రమ్ సోలార్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో మనకి థర్స్డే రోజు సో విక్రమ్ సోలార్ ఏదైతే లిస్ట్ అయిన తర్వాత నుంచి కూడా కొంత పర్ఫామ్ చేసింది. మళ్ళీ కూడా కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో థర్స్డే రోజు మనకి వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. గ్యాప్ అప్ కూడా అయింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. 350 రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు అసలు ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకోవచ్చు అని. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక బెటర్ 350 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ 310 నుంచి 320 లెవెల్స్ దాకా వచ్చి ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చింది కాబట్టి ఈ రీజన్కి పాడి ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి విక్రమ్ సోలార్ గురించి అనమాట. అలాగే ఈ వారంలో మనకి కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ అదానీ పవర్. మనం అదానీ పవర్ మల్టిపుల్ వీడియోస్లో కూడా డిస్కస్ అనేది చేసాం. సో 150 పైన మనకి సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ 150-152 రీజన్లో సో డెలివరీలో బై చేసి హోల్డ్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ సో అరౌండ్ 12 to 13 పాయింట్స్ అరౌండ్గా మాకు ర్యాలీ అనేది కనిపించింది. సో ప్రెజెంట్ అయితే కనుక పాజిటివ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. 160 పైన ఒకవేళ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 175 నుంచి 180 మినిమం మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా కంటిన్యూ అయితే కనుక 175 నుంచి 180 ప్రీవియస్ ఈ లెవెల్కి వెళ్ళి పడింది కాబట్టి ఈ రీజన్ మనం ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు కదా. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 200 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మినిమం ఈ రీజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 160 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోలేదు, పడిపోతుంటే కనుక మళ్ళీ కూడా 150-155 రీజన్ మంచి లెవెల్స్ కాయ. సో ఇది మనకి అదానీ పవర్ గురించి అనమాట. సో మీకు ఇటువంటి స్టాక్స్ క్లియర్గానే కావాలనుకుంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. సో దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి అదానీ పవర్ స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎం బ్రివరేజెస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. లాస్ట్ వీక్ 900 బ్రేక్అవుట్ అప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో 900 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అని. ఆల్మోస్ట్ 900 నుంచి 1200 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దాకా కూడా స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చింది. 30% లాస్ట్ వీక్లో ర్యాలీ ఇచ్చింది. సో ప్రజెంట్ కొంత వాలిటిలిటీ సెషన్ నడుస్తుంది. సో చాలామంది సో యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో 1000 నుంచి 1050 లెవెల్స్ సో బెటర్ రీజన్స్. ఒకవేళ రేపు ఏమైనా పడితే కనుక ఈ రీజన్లో యాడ్ చేసుకోలేదు. పాజిటివ్గా ఉంటే కనుక 1000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. 1200 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 1300 నుంచి 1350 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు. సో ఇది మనకి జిఎం బెవరేజెస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎంటార్ టెక్ కూడా మనం ఈ రేంజ్ బ్రేక్అవుట్ 1600 బ్రేక్అవుట్ దగ్గర డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి చూడండి ఎంత షార్ట్ మూమెంటం ఇచ్చిందో.
సో ఈ ప్రజెంట్ కూడా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. అబ్జర్వ్ చేయండి 2200 పైన ఒకవేళ మండే సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. 2000 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, లేదు కొంత రిస్క్ తీసుకుంటే 1900 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 2400, 2500, ఈవెన్ 2750 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 వీక్ కాకపోయినా స్లోగా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనకి ఎంటర్టెక్ ఇది కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ షేర్ ఇండియా స్టాక్ లాస్ట్ వీక్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. కొంత వాలిటిలిటీ స్టాక్, వాల్యూమ్స్ కొంత తక్కువ ఉంటాయి. సో షార్ప్ ర్యాలీ కనిపించింది. సో మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కూడా కనిపించింది అనమాట. సో రిస్క్ చేయగలిగితే మాత్రమే ఈ పర్టికులర్ స్టాక్ యాడ్ చేసుకొని 190 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ బ్రేక్ చేసింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి 190 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ 220, 235 లెవెల్స్ వెళ్ళొచ్చు అనమాట. బట్ వాల్యూమ్స్ తక్కువ ఉండే స్టాక్ కొంచెం అబ్జర్వ్ చేయండి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి వర్ల్పూల్ అనమాట. వర్ల్పూల్ కూడా స్టాక్లో చాలా మంచి మూమెంటం వచ్చింది. లాస్ట్ 3 డేస్ బట్టి చాలా మంచి మూమెంటం అనేది కనిపించింది అనమాట. సో అబ్జర్వ్ చేయండి 1300 నుంచి 1350 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్రైడే రోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత సెల్ ఆఫ్ జరిగి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే 1400, 1450 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 1550 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్గానే చేయొచ్చు గైస్. సో ఈ రీజన్లో కొంత రివర్స్లో వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి వర్ల్పూల్ ఇది కూడా కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది గైస్. సో ఈ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఒకవేళ పర్ఫామ్ చేస్తుంటే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.